కావ్యమారం చేసిన ఒక్క తప్పు ఇషాన్ అభిషేక్ లాంటి వరల్డ్ ఛాంపియన్స్ని దారుణమైన ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఐపీఎల్కి ముందు బాయ్కాట్ బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చేసింది. అవును బాస్, కావ్యమారం ఎంత పెద్ద తప్పు చేసిందంటే ప్రస్తుతం ట్విట్టర్, ఇన్స్టా ఇలా అన్ని సోషల్ మీడియాలని షేక్ చేస్తూ టాప్ ట్రెండింగ్లో ఉంది. కావ్యమారం చేసిన బిగ్ మిస్టేక్ తన ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ లీడ్స్ ద్వారా ఓ పాకిస్తాన్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ని 2,34,00,000 ఇచ్చి తమ టీంలో స్థానం కల్పించడమే. బాస్, ది 100 లీగ్లో ఓ 3 ఇండియన్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. వాటికి ఐపీఎల్లో కూడా తమ టీమ్స్ ఉన్నాయి. ఎలా అయితే కావ్యమారానికి ఎస్ఆర్హెచ్ ఉందో అలా అది ముంబై ఇండియన్స్కి చెందిన రిలయన్స్ గ్రూప్ అవ్వచ్చు, అలాగే లక్నో సూపర్ జైంట్స్కి చెందిన ఆర్పీఎస్జీ గ్రూప్ అవ్వచ్చు. ఈ టీమ్స్ ఏమి పాకిస్తాన్ ప్లేయర్స్ని తమ టీంలోకి ఆహ్వానించలేదే, పాకిస్తాన్ ప్లేయర్స్పై కోట్ల వర్షం కురిపించలేదే. కానీ కావ్యమారన్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ లీడ్స్ మాత్రం కోట్లు కురిపించింది అబ్రార్ అహ్మద్ని, ఆ పాకిస్తాన్ చెత్తనా డాష్ గాన్ని టీంలోకి తీసుకోవడానికి. అలా తనని ఎస్ఆర్హెచ్ తీసుకుందో లేదో ఇటు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. కావ్యమారాన్ని ట్యాగ్ చేస్తూ బాయ్కాట్ ఎస్ఆర్హెచ్ అన్న హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ని బ్యాన్ చేయాలి అని కోరుతున్నారు. అబ్రార్ అహ్మద్ ఒక దేశద్రోహి, భారతదేశాన్ని హేళన చేసిన పిచ్చిన డాష్ గాడు, భారతదేశ సైన్యాన్ని కించపరిచిన దేర్ దిమాగ్ సాలేగాడు. అలాంటోన్ని ఒక ఇండియన్ అయ్యుండి కావ్యమారన్ ఎలా ఆ చెత్త అబ్రార్ గారిని టీంలోకి తీసుకున్నారు, ఎలా తనకి కోట్ల కాంట్రాక్ట్ అప్పజెప్పారు. ఇలా చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కావ్యమారాన్ని ఏకిపారేస్తున్నారు. బండబూతులు తిడుతూ ట్వీట్స్ పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంలో మన ఇద్దరు ఛాంపియన్ ప్లేయర్స్ దారుణంగా ఇరుక్కుపోయారు. మన టీమిండియాకి T20 వరల్డ్ కప్ని అందించి ఛాంపియన్ టీంని చేసిన ఛాంపియన్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయారు. ఎవరో చేసిన తప్పుకి ఇంకెవరో బలైపోయారు అన్నట్లు ఇంత పెద్ద వివాదం తర్వాత ఐపీఎల్ నుండి ఎస్ఆర్హెచ్ని బాయ్కాట్ చేయాలి అని, బ్యాన్ చేయాలి అన్న డిమాండ్ అన్ని వైపులా వినిపిస్తుంది. దీంతో ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యమారన్ చేసిన తప్పుకి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ తరపున ఆడే ప్లేయర్స్ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. మెయిన్గా ఎస్ఆర్హెచ్లో ఉన్న మన వరల్డ్ ఛాంపియన్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు సర్వత్రా బాయ్కాట్ చేయాలి అన్న డిమాండ్ పెరుగుతున్న ఈ సందర్భంలో ఎస్ఆర్హెచ్ టీంని బాయ్కాట్ చేస్తే ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ జరగవు. మరి ఎస్ఆర్హెచ్లో ఉంది ఎవరు? టీమిండియా టాప్ క్లాస్ ప్లేయర్స్ ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ. వీరిద్దరూ ఎస్ఆర్హెచ్ తరపున బరిలోకి దిగి లాస్ట్ ఇయర్ దుమ్ము దులిపేశారు, బ్యాట్తో విధ్వంసం చేశారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ని బాయ్కాట్ చేయాలి అన్న నినాదాలతో కావ్యమారన్ డీఫ్రేమ్ అవుతుంది. దానివల్ల ఎస్ఆర్హెచ్ టీం కూడా డీఫ్రేమ్ అవుతుంది. ఆ దెబ్బ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్పై పడుతుంది. అంటే ఇషాన్, అభిషేక్ డైరెక్ట్గా బాయ్కాట్ కాకపోయినా ఎస్ఆర్హెచ్ని బాయ్కాట్ చేస్తే ఈ ప్లేయర్స్ కూడా ఇండైరెక్ట్గా బాయ్కాట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పటి వరకు అయితే కావ్యమారన్ ఈ వివాదంపై క్షమాపణలు చెప్పదో, ఎప్పటి వరకు అబ్రార్ని తమ టీం నుండి తొలగించదో అప్పటి వరకు ఈ వివాదం అస్సలు సద్దుమణగదు. అసలు ద 100 లీగ్లో మిగిలిన ఇండియన్ ఫ్రాంచైజీస్ అంత తెలివి తక్కువాలనుకుందా కావ్యమారన్? వాళ్ళ దగ్గర డబ్బులు లేక, వాళ్ళు అబ్రార్ని కొనలేక, పాక్ ప్లేయర్పై చిల్లి గవ్వ కూడా పెట్టడం ఇష్టం లేక. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు ఫస్ట్ దేశం ముఖ్యం, ఆ తర్వాతే క్రికెట్ అని. వారికి బాగా తెలుసు భారతదేశ సైన్యాన్ని కించపరిచిన అలాంటి వాడిని తీసుకోవడం, వాడికి కోట్లు ఇవ్వడం భారత సైన్యాన్ని కించపరచడమే అని. ఒకవైపు వాళ్ళ దేశ టెర్రరిస్టులు ఇండియాలో చొరబడి మన భారతీయుల్ని చంపుతుంటే అలాంటి వారికి సపోర్ట్గా నిలిచే అబ్రార్ లాంటి దేశద్రోహులకు కోట్లిచ్చి ఓ ఇండియన్ ఫ్రాంచైజీ తమ టీంలోకి తీసుకోవడం అయితే చాలా దారుణం. ఒక రకంగా ఇది కూడా దేశద్రోహమే. ఏమంటారు బాస్? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.